నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సకల కార్యసిద్ధికి విజయలబ్ధికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. శనివారం రోజు గోధుమ పిండిని కొద్దిగా తడిపి ఉండల్లా తయారు చేసి జలచరాలకు ఆహారంగా వేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు ఆవ నూనె కానీ, నల్ల ఆవాలు కానీ, ఇనుప వస్తువులు కానీ ఎవరికైనా దానం ఇస్తే కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారం రోజు ఈశ్వరుడిని సుగంధ ద్రవ్యాలతో కానీ, చెరకు రసంతో కానీ అభిషేకించినట్లయితే శివానుగ్రహం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం రోజు ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి స్వామివారి విగ్రహానికి పశ్చిమ దిక్కు వైపు దీపాన్ని వెలిగించినట్లయితే గోచారపరమైనటువంటి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే శనివారం రోజు ఒక ఇనుప పాత్రను తీసుకొని ఆ ఇనుప పాత్రలో కొద్దిగా నువ్వుల నూనె పోసి ఆ నువ్వుల నూనెను ఎక్కడైనా జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ జిల్లేడు చెట్టు మొదట్లో పోసి జిల్లేడు చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే కూడా గ్రహచార పరంగా గోచార పరంగా ఉన్న శనిదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇనుప పాత్రలో నువ్వుల నూనె తీసుకొని శనివారం జిల్లేడు మొక్క మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి. శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం రోజు హనుమాన్ చాలీసా చదివి స్వామివారికి లడ్డూలు నివేదించి ఆ లడ్డూలు అందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు పెరుగన్నంలో కొద్దిగా ఆవాలు కలిపిన పెరుగన్నం గేదెకు ఆహారంగా తినిపిస్తే కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే నిత్య జీవితంలో ఎవరైనా సరే ఆర్థిక సంక్షోభం ఎక్కువగా ఉన్నట్లయితే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి, స్థిరమైన ఆదాయం లభించటానికి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడటానికి, మనకు రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది ఇతరుల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రావటానికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు పాటించాలి. ఆ సూచనలు ఏంటంటే, రాత్రి సమయంలో శనగలు కొద్దిగా తీసుకొని ఆ శనగలు నీళ్ళలో నానబెట్టి ఉదయం పక్షులు ఏవైనా కనిపిస్తే వాటికి ఆహారంగా వేయాలి. అలాగే మీ గృహం ఆవరణలో మల్లె తీగను కానీ జాజి తీగను కానీ పెంచండి. ప్రతిరోజు కూడా ఆ మల్లె తీగకు లేదా జాజి తీగకు నీళ్లు పోస్తూ ఉన్నట్లయితే ఆర్థికపరమైన సంక్షోభాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత తీపి పదార్థాలు పేదవాళ్లకు పంచిపెట్టడం ద్వారా కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పుణ్య నదీ జలాన్ని కొద్దిగా తీసుకొని మీ గృహంలో దాన్ని ఈశాన్య దిక్కులో ఉంచటం ద్వారా కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడి స్థిరమైన ఆదాయాన్ని అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటూ శనివారం రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసినట్లయితే ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడటానికి, ఇతరుల నుండి మన ధనం రావటానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో ఎటువంటి ప్రత్యేకమైన నియమాలను పాటిస్తే చక్కటి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చో ప్రత్యేకమైన శుభశకునాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శంఖచక్రాంబుజఛత్రమయూర వజ్రస్ఫుట రేఖా విరాజితంబు సకల సన్మణిగణస్థగిత కుంజన్మంజు మంజీర సింజానరంజనంబు అరుణారుణ నఖదీప్రాంగుళ్యుపేతంబు కచ్చపాకార ప్రకాశితంబు సంపుల్ల రక్తాబ్జ సంకాశ మృదులంబు మాపాణి పల్లవమర్దితంబు దేవమునిరాజభక్త సంసేవితంబు అగు భవద్దివ్య పాదాబ్జయుగమునాదు హృదయ పీఠి మూలినలంకరించుగాక వెంకటాచలవాస శ్రీ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి,
శంఖ చక్రాంబుజ ఛత్ర మయూర వజ్రస్ఫుట రేఖా విరాజితంబు. మహాపురుషుల యొక్క పాదములలో కొన్ని రేఖలు ఏర్పడి ఉంటాయి. ఈ అరచేతికి ఎలా అయితే రేఖలు ఉన్నాయో అలాగే అరికాలులో కూడా కొన్ని రేఖలు ఉంటాయి. మహాపురుషులకు ఎటువంటి రేఖలు ఉంటాయంటే శంఖ చక్ర అంబుజ ఛత్ర మయూర వజ్రస్ఫుట రేఖా విరాజితంబు. వీటిల్లో ఏదైనా ఒక్క రేఖ ఉంటే చాలు, ఈ భూమి మీద మహాపురుషుడవుతాడు. శంఖాకారంలో రేఖలున్నా, చక్రాకారంలో ఉన్నా, వజ్రములాగా ఉన్నా, లేదా ఒక పద్మములాగా ఉన్నా కూడా, ఛత్రములాగా ఉన్నా సరే, గొడుగు ఆకారంలో ఉన్నా కూడా ఒక మహాపురుషుడయ్యేటువంటి ఆ దివ్య గుణములన్నీ ఆ వ్యక్తిలో ఉంటాయి. అటువంటిది ఈ మహావిష్ణువులో ఈయన మహాపురుషుడు కాదు, పురుషోత్తముడు. కనుక ఈయనకి ఆ లక్షణములన్నీ కూడా ఉన్నాయి. ఈయన పాదముల యందు ఈ గుర్తులన్నీ కూడా ఉన్నాయి. శంఖ చక్రాంబుజ ఛత్ర మయూర వజ్రస్ఫుట రేఖా విరాజితంబు. సకల సన్మణిగణ స్థగిత గుంజన్మంజు మంజీర సింజానరంజితంబు. మహర్షివరులందరూ కూడా ఈయన పాద పద్మములను ఆశ్రయించి వారందరూ భక్తితో ఆ మహావిష్ణువు పైన ఆరాధనా భావంతో భక్త్యావేశంతో స్తుతులు చేస్తూ ఉంటే ఆ స్తుతులన్నీ కూడా ఆ పాదములకు ఉన్నటువంటి అందెలు మ్రోగుతున్నాయా అన్నట్లుగా ఈ మహర్షుల కంఠముల నుండి ఈ స్తుతులన్నీ కూడా వెలువడుతూ చిత్ర విచిత్రములైనటువంటి ధ్వనులు చేస్తూ ఆ పాదములు అలా ప్రకాశిస్తూ ఉన్నాయి. అరుణారుణ నఖ దీప్రాంగుళ్యుపేతంబు కచ్చపాకార ప్రకాశితంబు. ఆ పాదపద్మములు లేత ఎరుపు రంగుతో ప్రకాశిస్తూ కచ్చపాకార ప్రకాశితంబు. రెండు పాద పద్మములు కూడా అలా దగ్గరకు చేర్చినప్పుడు అవి ఒక తాబేలు ఆకారాన్ని సంతరించుకుని చాలా నిశ్చలముగా, అంటే భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ, వారికి ఆశ్రయాన్ని ఇస్తూ, వారికి అభయాన్ని కలిగిస్తూ, వేరే పనులేవో ఉన్నాయి వెంటనే వెళ్ళిపోవాలి అని కాకుండా నిశ్చలముగా పాదములు తాబేలు ఆకారాన్ని స్ఫురింపజేస్తూ అక్కడ స్థిరముగా ఉన్నాయి. ఎందుకనంటే ఎందరు భక్తులు వచ్చినా సరే వారందరినీ రక్షించేందుకు స్థిరముగా నేనున్నాను అని తెలియజేస్తున్నట్లుగా ఈ రెండు పాదములు తాబేలు ఆకృతి వహించి స్థిరముగా అక్కడ ఉన్నాయి. సంపుల్ల రక్తాబ్జ సంకాశ మృదులంబు మాపాణి పల్లవమర్దితంబు. అవి సంపూర్ణముగా వికసించినటువంటి తామర పువ్వులులాగా చాలా మృదువుగా శోభిస్తూ మాపాణి పల్లవమర్దితంబు. లక్ష్మీదేవి యొక్క చిగురుటాకుల వంటి చేతులతో సేవలను పొందుతున్నటువంటివి ఆ పాదములు. దేవమునిరాజ భక్త సంసేవితంబు. దేవతలు, మునులు, రాజర్షులు వీరందరి చేత కూడా సేవింపబడుతూ ఉన్నాయి ఆ పాదములు. అగు భవద్దివ్య పాదాబ్జయుగము నాదు హృదయ పీఠి మూలిని అలంకరించుగాక. అటువంటి ఆ దివ్య పాద పద్మములు నా హృదయములో నెలకొని ఉండేలా అనుగ్రహించు స్వామి అంటూ ఆ వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తితో ఆరాధిస్తూ పరమాద్భుతమైన పాండితీ ప్రకర్షతో రసవత్ కవిత్వముతో అర్చిస్తూ అద్భుతమైన భక్తి శతకాన్ని వ్రాసి మనకు అందించిన మహాపండిత కవులు శ్రీ గరిమెళ్ల సోమయాజులు శర్మగారు రచించిన వెంకటేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి.
ఆయన యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించాలంటే ఆ కలియుగవాసుని యొక్క నివాసం తిరుమల తిరుపతి క్షేత్రంలో జరిగేటువంటి నిత్య పూజలు అనేటువంటి విధి విధానాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. ఆ స్వామికి నిత్యం కూడాను వివిధ రకాలైనటువంటి కళ్యాణకారకత్వంతో కూడినటువంటి పూజలు నిర్వహిస్తారు. సహస్ర దీపాలంకరణ ఇది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అక్కడెక్కడో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వద్ద జరిగేటువంటి ఆ విశిష్టవంతమైన సహస్ర దీపాలంకరణను మన మనస్సు నిండా మన ఇంట్లోనే కూర్చొని అలా అనుకుంటూ ఇంటి వద్ద మనం నిత్యం దీపారాధన చేసేటప్పుడు కూడాను మన మనస్సు గనక అలా భావన చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని కలియుగవాసుడు మనకు ప్రసాదిస్తాడు. అంతేకాదు ఆ స్వామికి పూలంగి సేవ అంటారు. పూలతోటి అలంకరణ చేయటం. మనం నిత్యం కూడా ఇంట్లో కూడాను వివిధ రకాలైనటువంటి పుష్పాలను తీసుకుని వచ్చి వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చేస్తూ రకరకాలైన పుష్పాలతో స్వామిని అర్చన చేస్తే ఆ పూలంగి సేవలో మనం పాల్గొన్నట్టుగా భావన రావాలి. అంటే మనసు యొక్క భావన స్వామివారి చెంతకు చేరటమే అసలు సిసలైన భక్తితత్వం కదా. అందుకే మనసు ఎప్పుడూ కూడాను పరిశుద్ధవంతమైనటువంటి భావనా పరంపరలో ఉండి తీరాలి. అలా ఉన్నట్లయితే ఆ అంతర్యామి మనల్ని కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా తులసి ప్రియుడు ఆయన. తులసి మాలంటే చాలా ఇష్టం స్వామివారికి. అందుచేత తులసి మాలను ప్రతినిత్యం కూడాను స్వామివారికి అలంకరణ చేయటంలో తప్పులేదు. శనివారం నాడు మాత్రం అలా తులసి మొక్కలో పాలు పోసి ఆ తులసి మాలను గనక స్వామికి గనక సమర్పించినట్లయితే లక్ష్మీనారాయణ తత్వం విరాజిల్లుతుంది. అంటే అటు లక్ష్మీదేవి కూడా తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మన వైపు ప్రసరింపజేస్తుంది అంటోంది శాస్త్రం. పాలలో లక్ష్మి ఉంటుంది కదండి. అందుచేత తులసి మొక్కలో నిత్యం కూడాను కొద్దిగా పాలు ఆ తులసి చెట్టు వద్ద ఉంచి చెట్టులో పోసి నమస్కృతాంజలి ఘటిస్తేనే చాలు. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని కూడా మనం సాధించుకోవచ్చు సుమ. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరు నమోజనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమరం రామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:49. తిథి చతుర్దశి సాయంకాలం 6:28 వరకు. నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 12:19 వరకు. వర్జం రాత్రి 11:06 నుంచి 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం
5:56 నుంచి 7:39 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం రాత్రి వేళ 8:45 సింహాయనం కలుగుతోంది. ఈ సింహాయన ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం ముందుగానే ఉంటుంది కాబట్టి ఈ రోజున మధ్యాహ్నం 12:20 నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఈ సింహాయన ప్రయుక్తమైనటువంటి విష్ణుపద పుణ్యకాలం ఉంటుంది. కాబట్టి మనం ఆ సమయంలో చేసేటువంటి దానములు, నదీ స్నానములు, విశేషించి పితృదేవతారాధనలు ఉత్తమమైన ఫలితాలను ఇవ్వడంతో పాటుగా సంతానం కూడా అభివృద్ధిలోకి వచ్చేలా వారి ఆశీస్సులు దక్కుతాయి. ఉత్తమ పౌరులుగా మన పిల్లలు రూపుదిద్దుకుంటారు. ఇంకా విశేషించి ఈరోజు శనివారము మరియు సింహాయనము కాబట్టి ఈ అయన సమయంలో మనం చేసేటువంటి శంకరుని యొక్క ఆరాధన, నువ్వుల పూజ మొదలైనటువంటివి, 11 ఆవులకు ఆ నువ్వులు పెట్టడం మొదలైనటువంటి చర్యలు కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. మామూలు శనివారం కంటే ఈ సింహాయనంతో కూడి ఉన్న శనివారం దోషాలని తొలగించడంలో ఎక్కువ సమర్థవంతమైనది. శని దోషాలని అధికంగా నివారించుకోగలుగుతాం. ఎందుకంటే మామూలు శనివారం కంటే ఈ అయన ప్రయుక్తమైన శనివారం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. కాబట్టి నేటి ఆణిముత్యాలు. అన్ని సందర్భాలలోనూ ఉత్సాహం కలిగి ఉండడమే కార్యసఫలతకు మార్గం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. అవిద్యత ఏర్పడినటువంటి నేను అని దేహగతమైనటువంటి నిలుకడ ఏదైతే ఉన్నదో అది అస్మిత అని చెప్పబడుతున్నది. ఈ విధంగా అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము. ఇక అభినివేశం, ఇది చాలా చిత్రమైనది. అభినివేశం అంటే అది తప్పుని తెలుసు, అవివేకమని తెలుసు, అయినా వదులుకోని లక్షణం అభినివేశం అంటారు. ఇది అత్యంత క్లిష్టమైనది. ఇది అందుకు ఎన్ని తెలిసినప్పటికి కూడా మనం కట్టిపడేసేది అజ్ఞానంతో ఇదే. కనుక అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అనబడేవి క్లేశములు. ఈ క్లేశాలు తొలగిపోయాయా ఇంకది శాంతే. అందుకు క్లేశం అనేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ క్లేశం వదలనంత వరకు అన్ని దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. అందుకు ఒకటి కల్మషము, ఇంకొకటి క్లేశము. ఈ రెండూ తొలగించగలిగే శక్తి మందస్మిత జ్యోతిష్యుకున్నదట. ఆ చిరునవ్వుకు జ్యోతిష్యు. ఆ జ్యోతిష్యు యొక్క లక్షణాన్ని చూపిస్తున్నారు. ఆశాసీమసు సంతతం విదదతి నైషాకరీం వ్యాక్రియాం. నైషాకరి, నైషాకరి అంటే చంద్ర సంబంధమైన, నిశాకుడు అంటే చంద్రుడు కదా. నైషాకరి వ్యాక్రియాం అంటే చంద్ర వ్యాపారం. చంద్ర వ్యాపారం అంటే చంద్రుడు చేసే పని. ఏమిటి చంద్రుడు చేసే పని? చల్లబరచుట, వెన్నెలను వ్యాపింపజేయుట. అలాగ అమ్మవారు ఆశాసీమసు సంతతం విదదతి నైషాకరీం వ్యాక్రియాం. అమ్మవారి యొక్క చిరునవ్వు దిగంతాలలో ఆ తెల్లని వెన్నెల వెలుగుని వ్యాపింపజేస్తూ చంద్రుని వలె పనిచేస్తున్నది. కాశానామభిమాన భంగ కలన కౌశల్యమాబిభ్రతి. కాశము, కాశము అంటే రెల్లుగడ్డి అని అర్థం. రెల్లు తెల్లగా ఉంటుందిట. ఆ తెల్లని రెల్లు యొక్క గర్వాన్ని అణచివేస్తున్నది. అంటే ఆ రెల్లు కంటే తెల్లగా ఉన్నది అని చెప్పడం. ఇక్కడ ఈ భావం కూడా చూపించేటప్పుడు మనకి రెల్లు పొద అనగానే అమ్మ చిరునవ్వులో ఆ రెల్లు పొదని మించిన తెల్లదనం ఉన్నది అని చెప్పేటప్పుడు ఆ రెల్లు పొదని స్ఫురింపజేయడంలో మరొక భావం ఉన్నది. రెల్లు పొద నుంచి పుట్టినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, అమ్మవారి యొక్క పుత్రుడు. ఆయన అంటే తల్లికి వాత్సల్యం. అటువంటి ఆ పుత్రవాత్సల్యంతో కూడినటువంటి మందహాసం. అంటే ఆ పుత్రుని ఎంత కారుణ్యంతో చూస్తున్నదో భక్తుని కూడా అలాంటి కారుణ్యంతో చూస్తున్న ధ్వనికి ఆ శరవనం ఇక్కడ స్మరింపజేయబడుతున్నది. శరవనము అంటే రెల్లు పొద, ఇంకోటి ఇంట కాదు.
సంస్కృతంలో కాశం అని కూడా మరొక పేరు ఉన్నది, శరమనే కాకుండా. అంటే కాశానాం అభిమాన భంగ కలనా కౌశల్యమా బిభ్రతి ఈశానేన విలోకితా సకుతకం. ఈశానేన శివుని చేత కుతూహలముగా చూడబడుతున్న అమ్మ నవ్వు. అంటే అమ్మ నవ్వుని శివుడు చాలా కుతూహలంగా చూస్తున్నట్ట. ఆ నవ్వు చూస్తే ఆయనకి శాంతి, ఆనందం. అందుకు మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశమానస అన్నట్లుగా ఆ చిరునవ్వు దొంతరల ప్రవాహంలో మునకలు వేస్తుంది ఆయన మనస్సు. అందుకే సకుతుకం, కుతుకముగా శివుని చేత చూడబడుతున్నటువంటి అమ్మ యొక్క మందస్మిత జ్యోతిష్యు మా యొక్క కల్మషములను క్లేశములను తొలగించుగాక అని చూపిస్తున్నారు. ఇక్కడ కూడా సమయాచారం. సమయాచారం అంటే మనం మొదటి నుండి చెప్పుకుంటున్నది శివుని గుర్తు చేస్తూ అమ్మ యొక్క వైభవాన్ని వర్ణించడం. ఇది సదాశివ పతివ్రత ఇత్యాది భావనలతో చెప్పినట్లుగా శివస్ఫురణతో శక్తి ఉపాసనని సమయాచారము అని చెప్తారు. అలాంటి సమయాచార సంప్రదాయం ఏదైతే ఉందో శ్రీ విద్యలో అది మొత్తం పరచుకుని కనబడుతోంది మూక పంచశతిలో సౌందర్యలహరి వలని. లలితా సహస్రనామములు, సౌందర్యలహరి, మూక పంచశతి ఈ మూడు కూడా సమయాచార సంప్రదాయం. సమయాచారం అనగా శివశక్తుల యొక్క సమయము, సమత్వము. శంభోర్యా పరిరంభ సంభ్రమ విధౌ నైర్మల్య సీమానిధి గైర్వాణీవ తరంగిణీ కృత మృదుశ్యందాం కళిందాత్మజాం కల్మాక్షీకురుతే కలంక సుషుమాం కంఠస్థలీ చుంబినీం కామాక్షాస్మిత కందళీ భవతు సా కళ్యాణ సందోహిని. కళ్యాణ సందోహిని అనగా మంగళముల యొక్క సమూహమును ప్రవహింపజేయుగాక అని దీని యొక్క భావం. అమ్మవారి యొక్క చిరునవ్వు మనకు మంగళములను ప్రవహింపజేయుగాక. ఇక్కడ ఈ చిరునవ్వు మళ్ళీ చెప్పేటప్పుడు సమయాచారం ఈ శ్లోకంలో మరింత పుష్టిగా చూపిస్తున్నారు. శివుడు శక్తి కలిసి ఉన్నారు. ఆ శివుడు ప్రేమగా అమ్మవారిని దగ్గరికి తీసుకున్నట్ట. అందుకు శంభోర్యా పరిరంభ సంభ్రమ విధౌ. శివుడు అమ్మవారిని ఆ చేరదీసినప్పుడు మళ్ళీ శివశక్తుల ఏకత్వం కనబడుతూనే ఉన్నది ఆ రూపంలోనే మనకి. అప్పుడు అమ్మవారి యొక్క నవ్వు ఆ శివుని పట్ల ప్రేమతో నవ్వినదిట. ఆ నవ్వు ఎలా ఉన్నదంటే నైర్మల్య సీమానిధి, నిర్మలత్వానికి కడసీమయ అన్నట్లున్నది. అంటే అంత నిర్మలత్వం ఇంకెక్కడా లేదు, అంత నిర్మలమైన నవ్వు. పైగా గైర్వాణీవ తరంగిణి అన్నారు. గీర్వాణ తరంగిణి అంటే దేవనది. దేవనది అంటే ఏంటి? గంగానది. నిర్మలమైన గంగానదిలా ఉందట అమ్మ నవ్వు. పై ఇక్కడ మనం దర్శించినప్పుడు శివుడు చెంతకు అమ్మవారు చేరినప్పుడు శివుడు అమ్మవారు అన్నప్పుడు ఆ స్వరూపం ఎలా ఉంటుంది? ఎంతైనా శివుడు కొంచెం పొడగరి, అమ్మ కొంచెం ఆయన కంటే కాస్త పొట్టిగా ఉంటుంది. అలా మనం భావించినప్పుడు ఆ అందమైనటువంటి జంట ఈడు జోడు అంటారా అలా ఉంటుందన్నమాట. అందుకు సరిగ్గా ఆవిడ ముఖం ఆయన కొంచెం కాస్త చిన్నదై ఉన్నది. అప్పుడు ఆవిడ నవ్వు ఆయన కంఠం దగ్గర వెలుగుతుందండి. అప్పుడు ఆ నవ్వు తెల్లగా ఉన్నది, ఆ కంఠం నీలకాంతితో ఉంది. నీలకంఠుడు కదా, మిగిలిన శరీరం అంతా తెలుపే. ఆ మిగిలిన శరీరం దగ్గర ఎక్కడ నవ్వినా ఆ తెలుపులో ఈ తెలుపు కలిసిపోతుంది. కానీ ప్రత్యేకించి కంఠము దగ్గర నవ్వుట కృత మృదుశ్యందాం. ఆ మెత్తనే నవ్వు నవ్వగానే అక్కడ స్వామి యొక్క కలంక సుషుమాం కంఠస్థలీ చుంబిని, ఆ నవ్వు ఆ కంఠస్థలంతో ఉన్న కాంతితో కలిసిపోయిందిట. అక్కడ కాంతి ఏమిటి? నీలకాంతి. నీలకాంతి నల్లగా ఉన్నది. అక్కడ నీలకాంతి యమునా నదిలాగున్నది, అమ్మ నవ్వు గంగా నదిలో ఉన్నది. ఆ రెండూ కలిసి గంగా యములు కలిసినట్లు కనిపిస్తున్నది అన్నాడు ఇక్కడ. ఈ భావన చేయడంలో విశేషం ఏంటి? మళ్ళీ శివశక్తి ఐక్య భావన చూపిస్తున్నాడు. ఆ చేసినప్పుడు గంగా యమున సంగమ స్థానంలో స్నానం చేస్తే సర్వపాపహరణం. ఇక్కడ అమ్మ నవ్వు, అయ్య యొక్క నీలకంఠం, అది కూడా జగతిని రక్షించే కారుణ్యానికి సంకేతం ఆ కంఠము. జగతిపై కారుణ్యాన్ని వర్షించే మందహాసం అమ్మవారిది. అందుకే రెండూ కారుణ్య నదులే, ఒకటి యమున ఒకటి గంగా. ఈ గంగా యమున సంగమంలా కనబడుతున్నది అని భావన చేశారు ఇక్కడ. ఇందులో కవితా చాతుర్యం ఎంత ఉన్నదో పవిత్రతను వర్ణించుతూ ఈ భావన చేసిన వాళ్ళకి నిజానికి ఉభయ నదీ సంగమంలో స్నానం చేసిన ఫలితాన్ని ఇచ్చారు ఈ శ్లోకంలో మూక కవి. శ్వేతాపి ప్రకటం నిశాకర రుచాం మాలిన్య మాతన్వతి. 10వ శ్లోకం. శ్వేతాపి ప్రకటం నిశాకర రుచాం మాలిన్య మాతన్వతి శీతాపి స్మరపావకం పశుపతే సందుక్షయంతి సదా స్వాభావ్యాదధరాశ్రితాపి నమతాం ఉచ్చైర్దిశంతి గతిం కామాక్షి స్ఫుటమంతరా స్ఫురతు నస్త్వన్మందహాస ప్రభ. త్వన్మందహాస ప్రభ స్ఫుటం అంతరా స్ఫురతు. సరే, ఇప్పుడు ఆ మందహాసం యొక్క ప్రత్యేకత చెప్పేటప్పుడు చాలా విరుద్ధమైన లక్షణాలు కొన్ని కనబడుతున్నాయి అంటున్నారు ఇక్కడ. ఇది ఒక శ్లేష ఇందులో కనిపిస్తున్నది. అదేమిటంటే తెల్లని వస్తువు
ఇంకా ఏ వస్తువునైనా తెల్లబరుచుతుంది, అంతే కదా. ఒక శుభ్రమైన వస్తువు దేన్నైనా శుభ్రం చేయగలదు. కానీ ఇంత తెల్లనైన చిరునవ్వు మరొక తెల్లని వస్తువును నలుపు చేసిందిటండి. తెల్లనైన చిరునవ్వు ఒక తెల్లని వస్తువును నలుపు చేసిందిట. నలుపు చేయడం అంటే అర్థం ఏంటి? దాన్ని ప్రత్యేకంగా నలుపు చేయక్కర్లే, దానికంటే ఇది తెల్లగా కనబడితే దానికంటే ఇది నల్లగానే అయిపోతుంది, అంతే కదా. అది ప్రత్యేకత అనమాట. అలా దేన్ని నలుపు చేసిందయ్యా అంటే అమ్మవారి తెల్లని చిరునవ్వు ఆ చంద్రుణ్ణి నలుపు చేసేసిందిట. అంటే ఎంతవరకు చంద్రుడిని మించిన తెల్లని వాళ్ళు లేడు అనుకునేవారు. ఇప్పుడు అమ్మ నవ్వు చూసాక చంద్రుడు దిగదుడిపోయాడు. దిగదుడిపోయినప్పుడు అంత తెల్లగా లేడండి చంద్రుడు, అంటే కొంత నల్లైపోయాడు అనమాట. అప్పుడే ఎందువల్ల? అమ్మవారి చిరునవ్వు వల్ల వాడు తగ్గిపోయాడు అనమాట. అమ్మవారి తెల్లని నవ్వు చంద్రుణ్ణే మాలిన్యం చేసింది అంటున్నాడు ఇక్కడ. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. అమ్మా, ఆయనకి ధర్మం చాలమ్మా. మహానుభావుడు పరమధార్మికుడై పరమ సంతోషంగా ఉన్నాడమ్మా. ఆయన ఇప్పుడు అలా బెంగపెట్టుకోవడమ్మా అంటే ఆవిడ ఏమనుకుంటుంది? ఇక్కడ నేను ఇంత ఏడుస్తున్నాను, నా పేరు కూడా తలుచుకోలేదు, ఎంత బుద్ధిమంతుడో అనుకుంటుంది. అందుకని అలాగని అమ్మ రాముడు నీకోసమే బాధపడుతున్నాడమ్మా అంటే విహితకర్మ మానేశాడా అంటుంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పడం అంత తేలిక కాదు. అందుకే ఆయన జవాబు చెప్పే ముందో మాట అన్నారు. ఆ సీతమ్మ మాట మాట్లాడగానే శిరస్యంజలి మాధాయ మారుతిర్భీమ విక్రమ, శిరస్సు మీద తలపెట్టుకుని భీమవిక్రముడైనటువంటి హనుమ ఇదం వచనమబ్రవీత్, జవాబు చెప్తూ అన్నారు. అమ్మా, నేను ఇప్పుడు చెప్తున్న మాట బాగా విను. మలయేన చ వింధ్యేన మేరుణా మంధరేణ చ దుర్ధరేణ చేదేవి శపే మూలఫలేన చ. అమ్మా, నేను ఒట్టు పెట్టి చెప్తున్నా, నేను అబద్ధం మాట్లాడటల్లా. నేను మలయ పర్వతం మీద ఒట్టు పెడుతున్నా, మందర పర్వతం మీద ఒట్టు పెడుతున్నా, దుర్ధర పర్వతం మీద ఒట్టు పెడుతున్నా, నేను తినేటటువంటి కందమూలాల మీద ఒట్టు పెడుతున్నా, నేను తినే తిండి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను అబద్ధం చెప్పట్లేదు. ఎందుకని? ఏది చెప్పినా స్థితిలో ఏమంటుందంటే నిజమేనా, నా కోసం చెప్తున్నావా అంటుంది. ఒట్టు పెట్టి చెప్తున్నాను. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. అమ్మ, రాముడు విహిత కర్మ చేస్తున్నాడు, దైవాన్ని నమ్ముతున్నాడు, పురుష ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీ ఎందెంత ప్రేమో తెలుసా? ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నిత్యం ధ్యానపరో రామో నిత్యం దుఃఖపరాయణ. అమ్మా, లోపల మాత్రం ఎప్పుడూ కుమిలిపోతూ ఉంటాడు. సీత ఎలా ఉందో, సీత ఎలా ఉందో అనుకుంటూ ఉంటాడమ్మా. దానికి గుర్తేమిటో తెలుసా? దగ్గర ఉంటాను కాబట్టి నాకు తెలుసు. ఎవరూ పక్కన లేకపోతే నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్, అడవి ఈగలు వచ్చి వాలి కుట్టేస్తుంటే పట్టించుకోడు, దోమలు కరుస్తుంటే స్పృహ ఉండదు. అమ్మా, పావులు ఒంటి మీద పాకేస్తుంటే స్పృహ ఉండదమ్మా. నిన్నే తలుచుకొని సీత ఎంత కష్టంలో ఉందో ఎక్కడుందో అని ఆలోచిస్తూ ఉంటాడమ్మా. ఒక భార్యకి ఇంతకన్నా ఏం కావాలండి జీవితంలో? ఎంత మురిసిపోయి ఉంటుంది ఆవిడ. నా కోసం రాముడు అంత అలమటిస్తున్నాడు. అందుకే ఆవిడ ఒక మాట చెప్పింది, పాయసాన్నం బెట్టికించితి విషం కలిపినట్టుందో హనుమాను చెప్పిన మాట. రాముడు నా కోసం అంత గుర్తు పెట్టుకుని పరితపిస్తున్నాడన్నావు, కానీ రాముడు దుఃఖిస్తున్నాడన్న మాట నేను వినలేకపోతున్నాను. హనుమా, ఏమి సీతారాములు, ఏమి దాంపత్యం! నిజంగా ఎంత ధార్మికమైనటువంటి ప్రసంగం చేస్తుందో మహాతల్లి. అంటే అమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతాను, నీ జాడ కనిపెట్టాను, నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. రామచంద్రమూర్తి బయలుదేరి వస్తారు, ఆయనతో పాటు కొన్ని కోట్ల వానరములు వస్తాయి. సుగ్రీవుడు వస్తాడు, లక్ష్మణుడు వస్తాడా, భరతుడు వస్తాడా, శత్రుఘ్నుడు వస్తాడా, ఎన్నో అక్షౌహిణీల సైన్యం వస్తుందా, సుగ్రీవుడు వస్తాడా, వానరములు వస్తాయా, భల్లూకాలు వస్తాయా అని అడుగుతున్నావు. అమ్మ, నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. రాముని పేరు కలిగినటువంటి బంగారు బాణములు అగ్నిహోత్రాన్ని విరజిమ్ముతూ ఆకాశంలో బయలుదేరి వచ్చే లంకాపట్టణం మీద పడిపోతుంటే సముద్రాన్ని కూడా శోషింపచేసేస్తాయి. ఈ లంక మిగలదు. నువ్వు త్వరలో శుభవార్త వింటావు, రాముడు వస్తాడు. అమ్మ, నువ్వు బెంగ పెట్టుకోకు అని తన వాక్కుల చేత అమ్మవారి మనసుకి ఉపశాంతి కల్పించారు. ఎంతో సంతోషం పొందింది. ఎంత సంతోషం పొందిందంటేట, సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుదశేష చంద్ర నిషేవ వైదేహ్య సుతా బభూవా అన్నారు మహర్షి. ఆమె మనసిప్పుడు ఎంత బాధలో ఉందో ఇప్పుడు అంత శాంతిగా ఉంది, ఏ ఉద్వేగం లేదు, ఎంత సంతోషంగా ఉన్నాదో చూడండి. వెనక ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడా?
వాడు సంకల్పాలు కలిపి ఇద్దరి మనసుకి ఆనందాన్ని కల్పించాడా? కార్యం పూర్తయ్యేటట్టు చేశాడా లేదా? అలా జరగకపోతే ఆ రోజు ఆ సంఘటన ఎందుకు జరగాలి? పరమ ఆనందాన్ని పొందింది. కానీ రాముడు తన కోసం శోకిస్తున్నాడన్న మాట విని శోకాన్ని పొందుతూ శరత్కాలం వచ్చినా ఇంకా అక్కడక్కడ నల్లమబ్బు కనబడ్డట్టుగా కొద్దిగా దుఃఖాన్ని మాత్రం పొంది ఉందిట. ఆ దుఃఖం సంతోషంతో కూడుకున్న దుఃఖమే కానీ బాధ కల్పించేటటువంటి దుఃఖం మాత్రం కాదు. అటువంటి స్థితిని పొంది తల్లి ఉత్సాహాన్ని పొంది నిలబడింది. అమ్మా నేను బయలుదేరుతానమ్మా అన్నారు. ఇన్నాళ్ళకి రాక వచ్చావు, రామకథ చెప్పావు, రామనామం చెప్పావు, మనశ్శాంతినిచ్చావు, నాయన ఇంకొక్క రోజు ఉండకూడదా? ఎక్కడో అక్కడ కనపడకుండా పొదల్లోనైనా ఉండి రేపు కూడా కనపడి రామకథ రామనామం చెప్పి వెళ్ళరా తండ్రి అని అడిగింది తల్లి. కాదమ్మా నేను తొందరగా బయలుదేరాలి, వెళ్ళాలి, రామచంద్రమూర్తిని తీసుకురావాలి. అమ్మా ఏమైనా అభిజ్ఞానం ఇస్తావా అన్నారు. మరి ఉంగరం తెచ్చారు కదూ, ఏదైనా అభిజ్ఞానం ఇస్తావా తల్లి అని అడిగారు. వెంటనే తల్లి అంది, నేను చెప్పేటటువంటి అభిజ్ఞానం రామచంద్రమూర్తికి చెప్పర్థం అవుతుంది. ఒకానొకప్పుడు చిత్రకూట పర్వతానికి ఈశాన్య దిక్కులో మునివాటములకు ఈవల రామచంద్రమూర్తి నదీ జలాలలో విహారం చేసి పక్షులతో గడిపి తడిబట్టలతో తిరిగొచ్చాడు. తిరిగొచ్చి కూర్చున్నాడు. నేను రాముడి పక్కన కూర్చున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కాకి వచ్చింది. అది ఇంద్రుడి కొడుకు. ఎందుకు వచ్చాడో తెలుసా? రాముడికి రాజ్యం పోయింది, కోపం రాలేదు. తండ్రి పోయాడు, కోపం రాలేదు. అసలు రాముడికి ఏం జరిగితే కోపం వస్తుంది? సీతమ్మ జోలికెడితే నిర్ధారించుకోవాలి. అందుకని ఇంద్రుడు కొడుకు కాకి రూపంలో వచ్చాడు, కాకాసురుడిగా వచ్చి రాముడు పక్కన ఉండగా సీతమ్మ వక్షస్థలం మీద కూర్చుని రెండు స్తనముల మధ్యలో గాడ వేసి నిత్తురు కారుతుంటే మాంసాన్ని పీక్కు తింటున్నాడు. ఓ బెడ్డ పెట్టి కొట్టింది. సీత కాకిని మొలనూలుతో కొడతావా అని రాముడు పరిహాసం చేశాడు. తన రక్షణ తాను చూసుకుంటున్నంతసేపు రాముడు జోక్యం చేసుకోలేదు. కొంతసేపు అయిన తర్వాత సీతమ్మ రాముడి ఒడిలో పడుకుని నిద్రపోయింది. నిద్రపోతున్న సీతమ్మని కాపాడడం రాముడి కర్తవ్యం. కాకి రాలేదు. కొంతసేపటికి సీతమ్మకి తెలివి వచ్చింది. రాముడు సీతమ్మ ఒడిలో నిద్రపోతున్నాడు. మళ్ళీ కాకి వచ్చింది. సతత్ర పునరేమాధావాయసస్యముపాగమత్. మళ్ళీ వచ్చి ఆమె యొక్క వక్షస్థలం మీద వాలి ఆ గుండెలలో ఉన్నటువంటి మాంసాన్ని పీకుతోంది. ఆ బాధ ఆవిడ తట్టుకోలేకపోయింది. ఆవిడ గుండెల్లోంచి నిత్తురు కారి రామచంద్రమూర్తి యొక్క ముఖం మీద పడింది. ఆయనకి చటుక్కున తెలివచ్చింది. సీతమ్మ ఎవరో అక్కడ బయట పెట్టేశాడు. ఆయన గబుక్కున లేచన్నాడు, ఆమె గుండెల మీద నెత్తురుంది, తన నుదుటి మీద నెత్తురుంది. తుడిచి చూశాడు, అంటుకుంది చేతికి. ఎవరు ఈమె గుండెల మీద గాయం చేసిన వాడని చూశాడు. నిత్తురు అంటుకున్న కాళ్లతో మాంసపు ముక్కుతో కాకి కనపడింది. కక్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన వీక్షమాణస్తతస్తం వై వాయుసం సముదీక్షత. ఎవడురా ఇదు తలల పాముతో ఆటాడినవాడు అన్నాడు. అని ఉత్తర క్షణంలో ఆ దర్భ ఒకటి తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం తరుగుతుంటే కాకి 3 లోకములు తిరిగింది. ఎవ్వరూ రక్షించల. రాముడు బాణం విడిచిపెడితే మేము రక్షించలేమన్నారు. తిన్నగా వచ్చి మళ్ళీ రాముడి పాదాల దగ్గర పడిపోయి నమస్కారం చేసింది. శరణాగతి చేసింది కాబట్టి రక్షించాడు. అయితే బ్రహ్మాస్త్రం కాకి పరిగెడుతుంటే కూడా చంపలేదా అండి? ఆ పాటి వేగం ఉంటుందా అనుకోకండి. పృష్ఠభాగం ఇచ్చి పరిగెడితే అస్త్రానికి గౌరవం, సంపద. ఎదురు తిరిగితే చంపుతుంది. శరణాగతి చేశాడు, అస్త్రం ఆగింది. అది మంత్రబలం. అది కత్తి వాటిల్లా కనపడదు. శస్త్రం అంటే కనపడుతుంది, అస్త్రం అంటే మంత్రబలం చేత వెడుతుంది. రాముడు అన్నాడు, అది అస్త్రం, విడిచిపెట్టేశాను. కాబట్టి నువ్వు ఏదైనా ప్రాణంతో సమానమైంది దానికి ఆహారంగా ఇచ్చేయి అన్నాడు. అనేటప్పటికీ దత్వాస దక్షిణనేత్రం ప్రాణీభ్య పరిరక్షిత. కుడికంటిలో ఉండేటటువంటి చూడగలిగినటువంటి శక్తిని, కుడికంటిని ఆహారంగా అస్త్రానికి ఇచ్చేసి ప్రాణములను రక్షించుకుంది. ఆ కాకి వెళ్ళిపోతూ ఏం చేసిందంటే, సరామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయచ. రాముడికి నమస్కారం చేసి దశరథుడికో నమస్కారం అంటూ వెళ్ళిపోయింది. మధ్యలో దశరథుడికి ఎందుకు అంటే దాని విశేషం ఏమి అంటే, ఆ కాకి ఇంద్రలోకానికి వెళ్ళి నీ తండ్రి దగ్గరికి, తండ్రి నీ ఆజ్ఞ ప్రకారమే వెళ్ళాను, సీతమ్మ ఇబ్బంది పెట్టి రాముడికి కోపం వస్తుందేమో చూడడానికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రం వేసాడు, నా బతుకేమిటి, నేనేమీ చేయలేను రోయ్ రాముడు బాణం వేస్తే అన్నాడు ఇంద్రుడు. ఆయనతో పాచికలాడుతున్నాడు దశరథ మహారాజు గారు అప్పుడు స్వర్గలోకంలో. ఆయన అన్నాడు, నా కొడుకు శరణాగత వత్సలుడు, వెళ్ళి నా కొడుకు కాళ్ళ మీదే పడిపో, రక్షిస్తాడన్నాడు. వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు, రక్షించాడు.
తన ప్రాణాలు దక్కడానికి మార్గాన్ని దశరథ మహారాజు గారు చెప్పారు. ఇంత గొప్ప కొడుకుని కన్నావు, ఈ కొడుకుని కన్నందుకు నువ్వు ధన్యుడివి, నీ కొడుకు గొప్ప నీకు తెలుసు. అందుకని స రామాయ నమస్కృత్యారు అజ్ఞే దశరథాయచ, రాముడికి నమస్కారం, దశరథుడికి నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేశవాయ నమ, నారాయణాయ నమ, మాధవాయ నమ, గోవిందాయ నమ. జన్మాద్యస్య యతోన్వయాదితరచ్ఛార్ద్వేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మవృదాయ ఆదికవయే ముహ్యంతి యచ్చూరయాః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. దేవతల శ్రీహరిని ఇలా స్తుతించారు. కొంతమంది మేము బంధాల నుండి విముక్తులేమని అటువంటి అహంకారంతో నీ పాదాలను ఆదరించరు, ఆరాధించరు కూడా. మేము అయిపోయాం, ఇంకా బంధముక్తులం అయిపోయినాం, మోక్షానికి వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఒక అభిప్రాయం కొంతమందికి ఉంటుంది. వాళ్ళు పరమాత్ముడిని ఆశ్రయించరు. పరమాత్ముడి మీద అంతగా దయా హృదయము లోపల లేదు వాళ్లకు, కాబట్టి వాళ్ళు ఆశ్రయించరు. ఎందుకంటే వాళ్ళకు ప్రాణిదయ లేదు, శుచిత్వం లేదు, తపస్సు లేదు, సత్యము లేదు, ధర్మము లేదు. అందుకని వాళ్ళు కొంతమంది దేవతల్లోనూ కూడా అహంకారం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇంక కిందికి దిగటానికి అవసరమే అది సూచన అని. ఆ సూచన ముందుగా వస్తే ఇంక వాళ్ళు అతపతనానికి వెళ్ళినట్టే కదా లెక్క. అందుకని అటువంటి వాళ్ళు ఎందుకో మనుషులు కూడా అంతే నీ పాదాలను ఆదరించరు, ఆరాధించరు, ఆశ్రయించరు, ప్రేమను పెంచుకోరు. ఎందుకో తెలీదు. వాళ్ళ హృదయంలో ప్రేమ రాదు, భక్తి రాదు, వాళ్ళ కంట్లో నీళ్లు రావు, హృదయం కరగదు, వాళ్లకు కఠినాత్మంగా ఉంటారు. అయితే నువ్వు ఇట్లా అన్నప్పుడు నువ్వు ఆత్మార్పణ చేసుకో పరమాత్ముడికి, నీకు తొందరగా మోక్షం నీకు దగ్గర వస్తుంది, నీకు తొందరగా నీకు ఆ ఒక వెలుతురు కనపడుతుందయ్యా నీకు అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. అట్లా ఉంది మన ప్రపంచంలో. అందుకని ఇక్కడ దేవతలు స్వామికి ఇట్లా చెప్తున్నారు, ఆదరించరు, ఆరాధించరు. వారికి భక్తి లేకపోవటం వల్ల వారి యొక్క అంతఃకరణములో మాలిన్యము తొలగదు, ఎప్పుడు మురికిగానే ఉంటుంది ఎప్పుడు. అందుచేత అటువంటి వారు తపస్సు మొదలైన కఠోరమైన సాధనను చేసి గొప్ప స్థానాన్ని పొందినా కూడా అక్కడి నుండి క్రిందకి పడిపోతారు. అకస్మాత్ అటువంటి మనసు మాలిన్యం లోపల కడక్కపోతే నువ్వేం చేసినట్టు? పైన ఎంత నువ్వు కడుక్కొని ఎన్ని గంధం ఉందాలంతా పూసుకున్నప్పటికి కూడా లోపల నువ్వు కడక్కపోతే, అవును నీ పరివర్తన బాగుంది, నువ్వు మాట్లాడేదంతా సత్యమే మాట్లాడుతున్నావు, నువ్వు ఆచరించేదంతా బాగుంది, వినటానికి బాగుంది, చూడటానికి బాగుంది, నువ్వు చెప్పే మాటలు అంతా కూడా, కానీ లోపల మాలిన్యం నువ్వు కడగలేదే, ఆ మాలిన్యంతోనే ఉన్నావు నువ్వు, అదే నీకు సంతోషం. తథా నతే మాధవ తావకాహ క్వచిత్ భ్రశ్యంతి మార్గాత్వయి బద్ధసౌ హృదాః త్వయాభిగుప్త విచరంతి నిర్భయాః వినాయకానీకప
మూర్ధసు ప్రభో వినాయకానీకప మూర్ధసు ప్రభో. ఓ లక్ష్మీపతి, నీయందు దృఢమైన ప్రేమగల నీ భక్తులు భక్తి లేని వారిలాగా ఎన్నడూ యోగభ్రష్టులు కారు. పరమాత్ముడికి ఎప్పుడు అర్పించుకున్నారో మనసుని మళ్ళీ వాళ్ళు మళ్లించుకోరు. ఆ రోజు నుంచి వాళ్ళు భక్తులే. ఓ ప్రభు, అటువంటి వాళ్ళు భ్రష్టులు కారు ప్రభు. ఓ ప్రభు, నీ చేత ఆ భక్తులు అన్ని వైపుల నుండి రక్షించబడుతూ ఉంటారు. స్వామి, వాళ్ళకి రక్షణ నువ్వే. అన్ని వైపుల నుండి కూడా వాళ్ళు రక్షణ చేయబడుతూ ఉంటావు స్వామి. నువ్వు దగ్గరే ఉంటావు. అన్ని విచారాల్లోనూ నువ్వేనే ఉంటావు. వాళ్లకు విఘ్నాలన్నిటినీ జయిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు స్థిరకాలంలో నువ్వు రజోగుణ తమో గుణాల సంస్కారము లేని శుద్ధ సత్వగుణ ప్రధానుడివై ప్రాణులకు మోక్షాన్ని అనుగ్రహించే రూపాన్ని ఉపాధిగా స్వీకరిస్తావు. ఆ రూపము ద్వారా మానవుడు వేదాలను అధ్యయనం చేస్తాడు, కర్మలను యోగాన్ని ఆచరించగలుగుతాడు, వింటాడు. యోగాన్ని అధ్యయనం చేయటము ఒకటి కాక వినటం కూడా ఒకటే అధ్యయనం చేసినట్టు లెక్క. మొత్తం వినేది కూడా అయ్యో మేము చేయలేదే అని కాదు. అదొక్కటి చేయకపోతే ఏం కాదు, మిగతా దండిగా ఉన్నాయి పరమాత్మను చేరే విధానాలు. తపస్సు అంటే ఏంటి? అట్లా అడవికి వెళ్ళిపోయి తపస్సు చేయటం కాదు, ఇక్కడే ఏకాగ్రంగా పరమాత్ముడిని ధ్యానించటం. ప్రతినిత్యం నువ్వు అభ్యాసం చేసుకోవాలా. ఒక అరగంట సేపు ఏ చలనము ఏ విచారము లేక ప్రాణాయామంతో పరమాత్ముడిని చూడటానికి ప్రయత్నించాల. ఉచితాసనం కానీ పద్మాసనం కానీ వేసుకొని ఇళ్లలో పరమాత్ముడిని నిన్ను నువ్వే చూడటానికి ప్రయత్నించు. ఎందుకంటే నువ్వే కదా పరమాత్ముడు. ఆ రూపంతో నిన్ను అజ్ఞానం ఆవరించింది కాబట్టి పరమాత్ముడు వేరే పెట్టినట్టుగా ఉన్నావు అంతే. అజ్ఞానం కూడా వాడి సృష్టినే కాబట్టి ఎట్లా తిరిగినా వాడే అన్నీ కూడా. అందుకని వాణ్ణి నువ్వు దర్శించు, ఆ వెలుగును దర్శించు, ఆ వెలుగులో చేరిపో నువ్వు. అప్పుడు నీకు ఈ జీవాత్మకు బంధమోక్షాలు ఏమీ ఉండవు. అందుకని దాన్ని నువ్వు అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేయకపోతే నీకు మోక్ష సంపద అనేటువంటిది లేదు. కర్మలను యోగాన్ని ఆచరించగలుగుతాడు అటువంటి వాడు. శుద్ధమైన మనస్సు తపస్సు చేసి ఏకాగ్ర చిత్తంతో నిన్ను చక్కగా ఆరాధిస్తాడు. ప్రేమగా ఉండేవాడు, మనస్సుని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. ఓ విధాత, నీ ఈ రూపము శుద్ధసత్వ ప్రధానమై ఉంది. ఈ రూపం గనుక లేకపోతే అజ్ఞానం వల్ల కలిగే భేదబుద్ధిని పోగొట్టుకునే ఆత్మజ్ఞానమే ఉండేది కాదు కదా. అటువంటి రూపము నీది. ఇప్పుడు నాలో ఉండే ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాను. నాలో ఉండే అజ్ఞానమంతా నేను పోగొట్టుకుంటున్నాను. ఈ బుద్ధి మనస్సు మొదలైన గుణ వికారాలు ఆత్మకు చెందినవై ఉన్నాయి కదా. అందుకని ఇవన్నీ కూడా నేను పోగొట్టుకుంటున్నాడు. ఆత్మచేత ఆశ్రయించబడ్డ బుద్ధి మొదలైనవన్నీ కూడా బాహ్యంలో శబ్దాది గుణ వికారాలను ప్రకాశింపజేస్తున్నాయి. ఈ విధంగా బుద్ధి మొదలైన ఇంద్రియాలు ఆత్మ చైతన్యం చేత ప్రకాశింపబడుతున్నాయి. ఇవంతా కూడా నారాయణ 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 నారాయణ.